రాష్ట్ర క్యాబినెట్ నిన్నగాక మొన్న క్యాబినెట్ మీటింగ్ అనంతరం చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడం, స్థానిక సంస్థలు ఇవ్వడం చాలా కష్టమైంది. కావున మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పడాన్ని బీసీ సమాజంగా 42% సాధన సమితి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడిగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి నుంచే చెప్తా ఉన్నాం, ఈ జీవోలు ఆర్డినెన్స్ల వల్ల ఏమీ జరగదు. 9th షెడ్యూల్ తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టిస్తే తప్ప రాజ్యాంగ రక్షణ ఉండదు అని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న కొన్ని సంఘాలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అందులో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జోగడు బాగడు ఒకటైనట్టుగా అందరూ ఒకటైపోయి జీవోలు తీసుకురాలి, ఆర్డినెన్స్ తీసుకురామని చెప్పారు. జీవోలు ఆర్డినెన్స్ కొట్టేసారు. దాని తర్వాత ఇక్కడ బిల్లు చేసి 9th షెడ్యూల్ కోసం మేము కేంద్రం పంపిస్తామని గవర్నర్ దగ్గర ఉండగానే వీళ్ళు పోయి జంతర్ మంతర్ దగ్గర యుద్ధం చేసి బీజేపీ పార్టీని తిట్టడం జరిగింది. ఆ దెబ్బతో బీజేపీ పార్టీ మీరేం బిల్లు చేసిరో, ఏం చట్టం చేసిరో మాకేం తెలుసు, మేమెందుకు చేస్తామని వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ బీజేపీ పార్టీ పంతం వల్ల, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతి వల్ల, బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాల వల్ల, గోడ మీద పిల్లలాగా బీఆర్ఎస్ ఉండడం వల్ల పూర్తిగా బీసీ జీవితాల్లో మట్టి కొట్టినట్టు అయిపోయింది. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్సే కాదు, అందులో విద్యా ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ 9th షెడ్యూల్ పెట్టిన తర్వాత జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఇంకోటి హెచ్చరిస్తూ ఉన్నాం, శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు, 50 మంది దాకా రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు వెళ్ళండి, కేంద్రానికి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని, ఇక్కడ ప్రజా సంఘాలను, కుల సంఘాలను, బీసీ సంఘాలను పెట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని మీరు ఢిల్లీకి వెళ్ళండి. అక్కడ మేము కూడా వస్తాం. అక్కడ ప్రధానమంత్రి గారితో, రాష్ట్రపతితో సమయం తీసుకోండి, పార్లమెంట్లో పెట్టి చర్చించండి, రాజ్యాంగ సవరణ చేయించండి, 9th షెడ్యూల్లో పెట్టించండి. మీరు అప్పటికి ఈ పోరాటం రేవంత్ రెడ్డి అన్న చేసినా, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం చేయకుంటే అప్పుడు బీజేపీని దోషిగా నిలబెడతాం మేము. దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని బీజేపీ ఎవరిని అడిగి తీసుకొచ్చింది? వారం రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది. ఈడబ్ల్యూఎస్ ఉన్నత వర్గాలు, ఓసీ వర్గాలకు రిజర్వేషన్ కావాలని ఏ రోజు వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు, ఏ రోజు ధర్నాలు చేయలేదు, ఏ రోజు రాస్తారోకులు చేయలేదు. అట్లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 1 వీక్లో చేసినాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వమా? ఓ నరేంద్ర మోడీ గారు, మన బీసీలు కదా, నువ్వు కూడా బీసీవే కదా, 90% హిందువుల్లో 100% హిందువుల్లో 80% బీసీ హిందువులే కదా. ఈ బీసీ హిందువులకు 47% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు వచ్చేస్తే హిందూ బీసీలే కదా బలపడేది, హిందూ బీసీలకే కదా ఉద్యోగాలు వచ్చేది, హిందూ బీసీలే కదా విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదిగేది, హిందూ బీసీలే కదా రాజకీయంగా చట్టసభల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేది. మరి హిందూ బీసీల కోసం ఓ హిందూ రాజ్య పరిపాలన చేసే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆలోచిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, పార్లమెంటుని ముద్దాడిపోతున్నప్పుడు మేము ఏడ్చినాం. ఇంతకాలానికి స్వతంత్ర భారతదేశంలో 1000 సంవత్సరాలుగా అగ్రవర్ణాలు పరిపాలన చేసినాయి. మా జాతి బిడ్డ, మా అన్న, మా నరేంద్ర మోడీ గారు మా ఫస్ట్ టైం పార్లమెంటు భారతదేశానికి ప్రధానమంత్రి అని సంతోషపడ్డాం. కానీ నువ్వు ఆ సంతోషాన్ని మాకు మిగిల్చలేదు, మాకు దుఃఖాన్ని మిగిలించింది. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ కూడా దోషాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అప్ టు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెడితే, ఇక్కడ ఉన్న అఘోర కేసీఆర్ 2014 నుంచి 24 వరకు దుర్మార్గమైన ఫ్యూడలిస్ట్ పరిపాలన చేసిన కేసీఆర్ ఎస్కేఎస్ సర్వే రిపోర్ట్ ప్రకారం 6.99%, 7% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేసాడు? ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! తరతరాలుగా, 1000 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో 79 సంవత్సరాల ముఖ్యమంత్రులు అయినటువంటి కులాలకు 7% ఉన్నోడికి 10% రిజర్వేషన్ ఇవ్వటమైంది. 60% ఉన్న బీసీలకు 27-23% రిజర్వేషన్ ఇవ్వడం ఏమన్నా దానికి దీనికి పొంతన ఉందా? అందుకే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు దోషులు. కావున బీసీ సోదరులారా, ప్రతి ఊర్లో గ్రామాన బీసీలు చైతన్యం కావాలి, బీసీలకు రాజకీయ సోయి రావాలి. బీసీలు బానిసలు కారు వీళ్ళ దగ్గర ఒకటే గుర్తుంచుకోండి. బీసీలు పార్టీలు ఎమ్మెల్యేని, ఎంపీలని, మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్నాం. కానీ మనం సర్పంచ్లు అవ్వడానికి అక్కడున్న వర్గాలు ఒప్పుకుంటలేవు. కాబట్టి ఈ వర్గాల మీద మనం రాజకీయ యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ యుద్ధంలో మీరందరూ మమేకంగా అండి. ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ పోగా మిగతా జనరల్ సీట్లు, బీసీలకు వచ్చే సీట్లు మొత్తం మీరే చేసుకోండి. ఎస్సీ ఎస్టీ సోదరులని అడ్డగా పెట్టుకొని పూర్తి స్థాయిలో బీసీలు పోటీ చేసి పూర్తి సర్పంచ్లను కొట్టాలి. 27, 28లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
తెలంగాణలో బీసీలు రాజ్య సింహాసనం మీద కూర్చోవాలని తెలియజేస్తూ మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిక 3 పార్టీలకు హెచ్చరిస్తాం 42% రిజర్వేషన్ చట్టపరంగా తీసుకొచ్చిన తర్వాత పోవాలి తప్ప అంత ముందు పోతే కబడదని హెచ్చరిస్తా ఉన్నాం.